రైట్, ఒక్క నిమిషం. కిషోర్ బాబు గారు నమస్తే అండి. నమస్తే. ఎలా చూడాలి అంటే పెద్దిరెడ్డి గారి వర్షన్ ఎలా ఉందంటే మేము 2001లోనే కొనుక్కున్నాం అని చెప్తున్నారు. ఎక్కడైనా భూముల రేట్లు పెరుగుతాయి, ఇక్కడ భూములే పెరిగినాయి. దాదాపు 100 ఎకరాలకి అంటే 75.75 నుండి ఇంకో ఎక్స్ట్రా 30 ఎకరాలు. దీన్ని ఎలా చూడాలి? మీ వర్షన్ ఏంటి? మీరేం మాట్లాడతారు? అంటే రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇలా భూములు లేదా అక్రమాలు ఎక్కువ అవుతున్నాయి, ప్రజలకి ఖచ్చితంగా ఇది రిటర్న్ చేయాలి, త్వరితగతిని కూడా ఇలాంటి కేసుల్ని కోర్టులో వేసి పరిష్కారం చేయాలి అనేది కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీ మాట ఏంటి? చంద్ర గారు, ప్యానెల్లో ఉండే మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఒకటండి, ఇప్పుడు ఈనాడులో వచ్చిన కథనం గురించి డిస్కషన్ అదే జరుగుతుంది కదా, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దాని మీద కమిటీ వేయడం ఇవన్నీ జరుగుతుంది. నేనేమంటున్నానంటే వాళ్ళు చేసినారా, వీళ్ళు చేయలేదా, వీళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపు అనకంటే ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో నిజాలు వెలుగులోకి రానివ్వండి. చాలా ఫాస్ట్ ట్రాక్ లో ఖచ్చితంగా చేస్తే అందరూ కూడా, ప్రజలు కూడా ఆనందపడతారు. మనము ఇక్కడ కూర్చొని జడ్జిలు కాదు కాబట్టి మనము ఈ రోజే డిసైడ్ చేయలేము. ఈ రోజు వస్తాయి, 4 రోజుల తర్వాత మళ్ళీ ఏం కనపడవు. చాలా చూస్తూనే ఉంటాం, చాలా ఇష్యూస్ ఆ రోజు వస్తాయి, మళ్ళీ తర్వాత కనపడవు. ఈ రోజు నేను జ్యుడిషియరీ వ్యవస్థ మీద కామెంట్ చేయడం కాదు, కానీ మీరు అంటున్నారు కదా త్వరితగతిన కోర్టులు అంటే కూడా జ్యుడిషియరీ వ్యవస్థని మనం కామెంట్ చేయము కూడా. కానీ బట్ వాస్తవంగా ఈరోజు ప్రజలకు కూడా జ్యుడిషియరీ వ్యవస్థ మీద కూడా నమ్మకాలు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఆ పాత గవర్నమెంట్ మీద కక్ష సాధింపు అంటే ఖచ్చితంగా కక్ష సాధింపు అనలేం, కానీ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా లూప్ హోల్స్ తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారు, ఎందుకంటే గతంలో వీళ్ళు చేసి ఉంటారు కాబట్టి రకరకాలుగా ఖచ్చితంగా దెర్ విల్ బి ఏ వెండటా పాలిటిక్స్ అంటాం మనం ఇది దీనిలో మాట్లాడితే. కిషోర్ గారు, అంటే ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక ప్రభుత్వం వస్తే వారి మీద వీరి మీద వారు చెప్పుకుంటున్నారు, కానీ ఏదైనా ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు మీరు అన్నట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో అది త్వరగా దానికి సంబంధించి విచారణ జరిగి ఏదైతే జడ్జిమెంట్ అనేది త్వరగా రావాలి, దానికి సంబంధించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంపై కోర్టులో ఒత్తిడి తేవాలనేది ప్రజల ప్రశ్నగా ఉంది. ప్రజల ప్రశ్న నేను 100% ఒప్పుకుంటాను. ప్రజలు కూడా మరి ఏం చేస్తున్నారండి, అందరు జైల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరికీ ముఖ్యమంత్రులు చేస్తున్నారు. మరి ప్రజలు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు చెప్పండి. మీరు అంటున్నారు అందరు చాలా మంది బెయిల్ మీదనే ఉన్నారు. హేమంత్ సోరెన్ బెయిల్ మీద ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యా, జైల్లో ఉండి ముఖ్యమంత్రి అయ్యా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చారు, ముఖ్యమంత్రి అన్నారు. రేవంత్ రెడ్డి గారు జైలుకు పోయి వచ్చారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యా. ప్రజలు కూడా సరిగ్గా అవగాహన రెండు జరుగుతున్నాయి. ప్రజలకు కూడా ఇది పెద్దగా సీరియస్ అనేది తీసుకుంటాడని నేను అనుకోవట్లే. కోర్టులు కేసులు లేకపోతే జైలుకు పోయి వచ్చినారంటే హీరోలుగా చూస్తుంటారో తెలియడం లేదు, కానీ జనరల్ గా ఎంటైర్ ట్రెండ్ చూడండి. రేపు లక్కీలీ మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ గెలిచాడు అనుకోండి ఢిల్లీలో, అది మళ్ళీ ట్రెండ్ అయిపోతుంది. జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, జైలుకు పోయి వచ్చినా కూడా ప్రజలు ఏం పట్టించుకోవడం లేదు అనేది కూడా ఉంటుంది కదా. మీరన్న ప్రజలు సరిగ్గా కానీ ఓటేస్తే ఎవరైతే ఒకవేళ రియల్ గా వీళ్ళది ఫ్యాబ్రికేటెడ్ కేసెసా లేకపోతే ఇంకొకటి అనే దృష్టిలో కానీ ఆలోచన చేసుకుని ప్రజలు సీరియస్ తీసుకోవట్లేదని నాకు అనిపిస్తుంది. అదే విధంగా కోర్టులు కూడా అందరికీ కూడా బెయిల్స్ గ్రాంట్ చేయడము. ఇప్పుడు మనకు తెలుసు ఎన్ని పొలిటికల్ జడ్జిమెంట్స్ లో పనిష్మెంట్ ఇచ్చినా చెప్పండి, మీకు నాకు తెలిసిన కేసులు లెటర్స్ ఫింగర్ అవుట్ అంటే వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు మనం. ఈ కేసులో వీళ్ళకి జడ్జిమెంట్ అయిపోయింది, వీళ్ళు ఇదైపోయినారు, కన్విక్ట్ అయినారు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఏదో కొంతమంది పొలిటికల్ గా మీరు నిలబడకూడదు, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళకి ఫ్యూచర్ ఎప్పుడు నిలబడకుండా వాళ్ళకు ఇది చేశారు. బట్ స్టిల్ నడుస్తూనే ఉన్నాయి ఆయన కేసులు. ఒక కోర్టు పాట్నా కోర్టు బెయిల్ ఇస్తే జార్ఖండ్ కోర్టు రద్దు చేస్తుంది, ఈ టైప్ లో జరుగుతుంది. న్యాయ వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్ గా జరిగి అన్ని రకాలుగా కానీ ఎక్కువ మంది జడ్జిలు పెట్టుకోవడము, ఫాస్ట్ ట్రాకింగ్ జరిగి కొద్దిగా ప్రజలకు భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు లెజిస్లేచర్ కి వచ్చేసి న్యాయ వ్యవస్థ మీద కంట్రోల్ లేదు. ఫస్ట్ పాయింట్ మీకు నాకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా జ్యుడిషియరీ మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు కదా, ఎవరు తేలేరు. సో తెచ్చినారంటే అది ఒక వేరే విధం. సో ప్రజలు అట్లే ఉన్నారు, ఈ యొక్క న్యాయ వ్యవస్థ కూడా ఆ విధంగా చాలా డిలేడ్ ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి ఇది పెద్దగా ప్రభావితం చేసే సబ్జెక్ట్ అని అనిపించడం లేదు. బట్ ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో కల్పిట్ షుడ్ బి పనిష్డ్. ఖచ్చితంగా వాళ్ళ మీద ఎవరైతే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసి ఉండారు అనుకుంటారు. ఖచ్చితంగా ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఎక్స్ మినిస్టర్ కాబట్టి, ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కాకుండా ఖచ్చితంగా కిషోర్ గారు
Yeah. ఒక చేంజ్ అయితే రావాలి, తప్పకుండా అది త్వరితగతిన రావాలని మనం ఆశిద్దాం. అయితే ఇంకోవైపు గతంలో ఉన్న రాజకీయాలు వేరా, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినాక ఒక డిప్యూటీ సీఎం అయినాక ఇప్పుడున్నటువంటి రాజకీయాలు మీరు ఎలా చూస్తారు? అంటే ఏదైనా కూడా త్వరితగతిన పరిష్కారం అవుతూ వస్తుంది. ఇష్యూ అనేది ఏ తప్పు జరిగినా కూడా, ఈవెన్ తన ఇదిలో ఏదైనా తప్పు జరిగినా కూడా నన్నైనా ప్రశ్నించండి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం తరపున. ఎలా చూస్తారు? అదొక శుభ పరిణామం అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అదొక శుభ పరిణామం, మనం అందరం కూడా మెచ్చుకోవాల్సిన అంశము. ఒక పియర్ పాలిటిక్స్ లో ప్రెజర్ బిల్డ్ అవుతుంది. పియర్ పాలిటిక్స్ లో పోటీ నెలకొన్న కారణంగా 3 పార్టీలు కూటమిగా ఇదేవి. పవన్ కళ్యాణ్ గారు తన ఎఫిషియన్సీ చూపించుకోవాలని ఆయన ప్రయత్నం చేయడము, చంద్రబాబు గారు చేయడము, లేకపోతే బీజేపీ మంత్రులు 1-2 మంత్రులు ఉన్న వాళ్ళు చేయడము, లేకపోతే నారా లోకేష్ గారు చేయడం, ఇవంతా కూడా ఇట్స్ గుడ్. ఇది వన్ మ్యాన్ షో లాగా నడవని కారణంగా పియర్ ప్రెజర్ కూడా ఉంది. అంటే 3 పార్టీలు తమ యొక్క ఉనికిని చూపించుకోవాలా, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఇన్ ద గవర్నమెంట్ చూపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేయడం మొదలు పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు కూడా పియర్ ప్రెజర్ బిల్డ్ అవుతుంది. మిగతా మినిస్టర్లు కూడా మేము వెనకబడిపోతున్నామని. ఇప్పుడు పియర్ ప్రెజర్ ఇన్ ద పాజిటివ్ సెన్స్ అంటే, వేరాజ్ మనము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ వన్ మ్యాన్ షోనే కాబట్టి ఖచ్చితంగా ఆడ ప్రెజర్ అనేది ఉండదు. అధిష్టానం ఒకరి మీద ప్రెజర్ పెట్టచ్చేమో కానీ ఇలాంటి ప్రెజర్ లేదు. సో ఇది ఒక పాజిటివ్ పరిణామమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐఎమ్ సీయింగ్ ఇన్ బిట్వీన్ దోస్ 2 పార్టీస్. ఇది కానీ ఇదే విధంగా కంటిన్యూ అయ్యి ప్రజలకు మంచి జరిగితే అందరం కూడా ఆనందించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో